హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా నేను చూపించే కప్తో నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. సో మీకు షుగర్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో షుగర్ తీసుకొని నేను మిక్సర్లో వేసి పౌడర్ చేసుకున్నాను. అండ్ కింద మనకి ప్లెయిన్గా ఉండే ఏదైనా సరే థిక్ బౌల్ తీసుకోండి, లేకపోతే మౌల్స్ ఉంటే మౌల్స్ యూస్ చేయండి. కాకపోతే స్టీల్ కాకుండా ఐరన్వి యూస్ చేయండి. సో ఇలా అందులో కొంచెం ఆయిల్ వేసి చుట్టుపక్కల మొత్తం కింద అంతా మనము గ్రీస్ చేసేసుకోవాలి. గ్రీస్ చేసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసి మనం మొత్తం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. కేక్ ఈజీగా డిమోల్డ్ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కింద ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ అప్లై చేసేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, అందులోనే మనము ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని ఇంతకుముందు మనం ఏదైతే కప్తో మనం షుగర్ తీసుకున్నామో ఆ కప్పే తీసుకోండి. ఆ కప్తో మీరు 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. సో ఇక్కడ మీరు ఎగ్స్ వద్దనుకుంటే ఎగ్స్ బదులు మీరు హాఫ్ కప్ పెరుగైనా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్స్తో చేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మనము సాఫ్ట్ స్మూదీ ఇట్లా మొత్తం కొంచెం థిక్గా అయ్యేలాగా మనము స్మూత్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు మనము 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నాము. 1 కప్ మైదా పిండి వేసేసుకున్న తర్వాత మనకి హాఫ్ కప్ కోకో పౌడర్ పడుతుంది. సో ఇందులో హాఫ్ కప్ పౌడర్ వేసేసుకోండి. వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి జల్లించుకోండి. ఏమైనా లమ్స్ ఉన్నా ఏమైనా గడ్డలుగా కట్టినా కూడా మనకి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. సో అది మిక్స్చర్ కూడా మనకి స్మూత్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత బుక్ అండ్ కట్ ఫోల్డ్ లాగా మనము దీన్ని బ్యాటర్ని కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఫోల్డ్ అండ్ కట్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఇలా కట్ చేసుకొని మొత్తం పిండి అంతా కలపాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలండి. మనకి నచ్చిన విధంగా తిప్పుతూ కలపకూడదు. ఇదే ప్రాసెస్లో కలపండి. ఓకే, ఇక్కడ నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇది మిల్క్ ఎందుకు యాడ్ చేశానంటే పిండి మనకి గట్టిగా అవుతే మనము కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కొంచెం అందులో పాలల్లో కాఫీ పౌడర్ కలుపుకొని అందులో యాడ్ చేసుకున్నాను. సో మిల్క్ కొంచెం యాడ్ చేశాను కదా, ఇక్కడ నేను ఇది యాడ్ చేసేసి కన్సిస్టెన్సీకి తీసుకొచ్చాను. సో ఇలా మొత్తం మనం కలుపుకోవాలి. ఇలా మనము బ్యాటర్ని అలా అంటే మనకి ఫోల్డింగ్స్ అనేది రావాలన్నమాట. సో అప్పుడు బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము. ఇప్పుడు ఇలా మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిక్చర్ని మొత్తం మనము ముందుగా మౌల్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లో వేసేసి బ్యాటర్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. ముందుగానే మనము 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్నామండి బౌల్ని, పెద్ద బౌల్ని. దానిపైన మనము స్టాండ్ పెట్టేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది అందులో పెట్టేసి మనము 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో చేసుకోవాలి, అంతే అండి. అది కేక్ చల్లగా అయిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది. చాక్లెట్ స్పాంజ్ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.